నమస్తే అండి, నా పేరు డాక్టర్ సంధ్య, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ తో పాటు మనకి గాల్ బ్లాడర్ పాలిప్ అంటాము. ఈ పాలిప్ ఉన్న వాళ్ళలో కూడా మనం సర్జరీ చేయొచ్చా లేదా అనేది చాలా వరకు డౌట్ ఉంటుంది. సో ఈ పాలిప్ అనేది జనరల్ గా మోర్ దెన్ 1 సెంటీమీటర్ ఉంటే అది ఫ్యూచర్ లో క్యాన్సర్ గా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాగ ఉన్నప్పుడు ఏంటంటే వీలైనంత వరకు సర్జరీ చేయించుకొని గాల్ బ్లాడర్ ని తీసేయాలి అని చెప్తాము. బట్ 1 mm 2 mm 3 mm ఉన్న వాళ్ళని ఏంటంటే జనరల్ గా ఏం చేస్తామంటే ఫాలో అప్ అనమాట. 6 months కి ఒకసారి లేదంటే 1 year కి ఒకసారి వచ్చి ఫాలో అప్ చేసుకోవాలి. మీకు ఇలాంటి ఫాలో అప్ లో ఈ పాలిప్ సైజ్ పెరుగుతుంది అని చూసుకున్నప్పుడు సర్జరీ చేయించుకుంటే మంచిది. ఇంకా కొంతమంది అడుగుతారు, గాల్ బ్లాడర్ లో ఉన్న స్టోన్స్ ఒక్కటే తీసేయచ్చు కదా, గాల్ బ్లాడర్ మొత్తం ఎందుకు తీసేస్తారు, అది తీసేస్తే మాకేమైనా ఇబ్బంది వస్తుందా అని అడుగుతారు. ఎందుకంటే దాని పరిమాణం అంటే దాని లేయర్ ఉంటుంది కదా, దాని వాల్ థిక్నెస్ అంటాం. సో అది చాలా పేపర్ అంత మందం ఉంటుంది. సో ఓన్లీ దానికి బొర్ర పెట్టి మనము స్టోన్స్ తీసామంటే దాన్ని మళ్ళీ పుట్టినప్పుడు దాని నుంచి బయలు లీక్ అయ్యి అది పొట్టలోకి అంతా చేరి దాని వల్ల ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తుంటాయి. అండ్ అట్లానే గాల్ బ్లాడర్ ని అలానే వదిలేస్తే మళ్ళీ అది ఒక రిజర్వాయర్ లాగా అనమాట, మళ్ళీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట.